అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు రితు వర్మ గారు. సో హాయ్ రితు వర్మ గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాగనిక వంశానికి స్వాగతం అండ్ మీకు కూడా స్వాగతం. సో నిజంగా రీతు వర్మ గారిని ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలనుకున్నామో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లోనే చూసాం. రీతు వర్మ అంటే రాజులా రాజ్పూత్ మేము. ఓ రాజ్పూత్. సో మీకు కూడా క్యారెక్టర్ బాగానే అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని కూడా లేదు, ఆల్రెడీ మీరు వర్మాస్ కాబట్టి. ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ లో ప్లే చేసినప్పుడు? ఎలా అనిపించింది? సో ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో చాలా మంది అడిగేవారు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ యూ వాంట్ టు ప్లే అని. సో నేను క్వీన్ రోల్ అని చెప్పేదాన్ని. అండ్ దిస్ ఫిల్మ్ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు ప్లే అ క్వీన్. అండ్ 2 different క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను. ఒకటేమో యూనో ఒక ఈవిల్ క్వీన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఒక డిఫరెంట్ టైమ్ లైన్ లో. అండ్ ప్రెసెంట్ లో నేను ఐఎమ్ ప్లేయింగ్ లైక్ అ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఒకే ఫిల్మ్ లో 2 different వేరియేషన్స్ చూపించే ఆపర్చునిటీ నాకు దొరికింది. సో ఎక్కువ ఇంగ్లీష్ అమ్మాయిలతో ఇంటర్వ్యూలు చేసి సినిమా ప్రమోషన్స్ కి ఫస్ట్ హీరోయిన్ ఇంటర్వ్యూ అనగానే ఇంగ్లీష్ మాట్లాడాలి కదా ఇవ్వాలనుకుంటాం. అంటే మీరు ఇంటర్వ్యూలలో కూర్చున్నారంటే, మీరు ప్రమోషన్స్కి వస్తున్నారంటే అసలు తెలుగు ఆడియన్స్కి ఎంత పండగో. సో రీతు వర్మ అచ్చమైన తెలుగు హ్యాపీగా మాట్లాడతారు, మన తెలుగు అమ్మాయి. లేదండి, నేను కూడా అప్పుడప్పుడు ఫ్లో లో ఇంగ్లీష్ లో మాట్లాడిస్తాను. అంటే మల్లారెడ్డి కాలేజ్ కాబట్టి? లేదు, యాక్చువల్లీ నా మదర్ టంగ్ హిందీ కదండి. ఓకే. బట్ నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్. దట్స్ హౌ ఐ స్పీక్ తెలుగు. ఓ. బట్ డాడీ? మా డాడీ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ మధ్యప్రదేశ్ నుంచి. ఓకే. గ్వాలియర్. సో కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, భోపాల్ లో ఉంటారు. బట్ మెజారిటీ ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్ లో. బట్ 100% తెలుగు వచ్చు మీకు? యా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ తెలుగు యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ స్కూల్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చాలా మంది తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే ఆబ్వియస్లీ నేను తెలుగు ఫిల్మ్స్ చేస్తున్నాను. సో నా తెలుగు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సెకండ్ లాంగ్వేజ్ కూడా తెలుగునా మీకు స్కూల్లో? యా. సూపర్. సో నేను యాక్చువల్లీ తెలుగు చదువుతాను కూడా, లైక్ ప్రింట్ తెలుగు. యా, అంత ఫాస్ట్ గా చదవను, బట్ ఐ కెన్ లైక్ రీడ్. చదువుతారా? ఒకసారి చెప్పరా? అది నా ఫిల్మ్ గురించి అడిగితే ఎలా? గేమ్ లేదా తెలుగు ఇక్కడ? మేబీ నెక్స్ట్ టైం. మేబీ నెక్స్ట్ టైమా? ఎస్, నిజంగానే ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒక స్వాగ్ ఉంది. మనం అంటాం కదా, మీ ట్రైలర్ చూసినప్పుడు ఒక స్వాగ్ ఉందండి, మీ మూవీ చూసినప్పుడు లేకపోతే ఏదో చెప్తాం మీ డైలాగ్ చూసినప్పుడు అని. టైటిల్ కూడా కరెక్ట్ గా యాప్ట్ అయింది. ఆ టైటిల్ ఇది స్వాగ్ అని పెడుతున్నారు అండ్ స్టోరీ ఇలాంటిదని నరేషన్ చేసినప్పుడు అంటే ఇమాజిన్ చేసుకున్నారా నేను ఎలా ఉంటాను ఆ క్యారెక్టర్ లో అని? లేకపోతే అంటే బిగినింగ్ లో ఆబ్వియస్లీ టైటిల్ డిసైడ్ చేయలేదు, బట్ నాకు స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు I had different expectations. Actually, I had no expectations. No expectation? Yeah, ante I was just very open. Sorry, narration తీసుకుందాము, even if it's like a rom-com or ఏదన్నా. Like I was looking forward to working with Vishnu again. ఇంతకు ముందు మేము 2013 లో వర్క్ చేసాము, బట్ I've seen him over the years. ఎలాంటి ఫిల్మ్స్ చేశారో, he's grown as an actor. So I was open to working with him. బట్ ఎలాంటి స్క్రిప్ట్ వస్తుందో అంత నేను ఆలోచించలేదు. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ స్టోరీ అండి. ఇట్స్ నాట్ లైక్ వన్ ఆఫ్ దోస్ గర్ల్ మీట్స్ బాయ్ అండ్ ఫాల్స్ ఇన్ లవ్ అలాంటి స్టోరీ అస్సలు కాదు. ఇది కొంచెం కాంప్లెక్స్ స్టోరీ. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ ఇమీడియట్లీ ఐ వాంటెడ్ టు సే అ ఎస్ అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. అండ్ ఇలాంటి 2 different క్యారెక్టర్స్ నాకు ఆఫర్ చేశారు. సో హూ వుడ్ సే నో? చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఎందుకంటే దే వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై రియల్ లైఫ్ పర్సనాలిటీస్. ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ ఐ కుడ్ రిలేట్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఎందుకంటే నేను ఐ ప్లేడ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, అర్బన్ ఫిల్మ్స్ చేశాను. బట్ ఈ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.